హాయ్. గృహలక్ష్మి చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు అని ఎప్పుడూ చూడదండి. ఇంటి యజమాని యొక్క డ్రీమ్. ఇంటి యజమానికి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి సొంత ఇల్లు, ఇల్లు అందంగా నిర్మించుకోవాలి. ఎలాంటి ఆకాంక్షలు, ఎలాంటి కలలు, సొంతింటి పైన వారి అభిప్రాయం ఎలాగా ఉందో అనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అలా పరిగణలోకి తీసుకొని ఇందిరమ్మ ఇల్లు 600 SFT లోపు నిర్మించేటువంటి ఇంటి నిర్మాణానికి మొగ్గుపోయడానికి నేను నేరుగా సైట్ వరకు వెళ్ళాను. నమిలిగుండుపల్లె గ్రామము వేములవాడకి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. అంత చిన్న పల్లె వరకు నేను వెళ్లి ముగ్గు పోస్తానని చెప్పేసి ఆ ఇంటి యజమాని అనుకోలేదు. అయినా నేను నేరుగా సైట్ విజిట్ చేసి కాలం మార్కింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి ఏ విధంగా ఇంటి లోపల గోడ మందాలు ఏ విధంగా వస్తున్నాయి, అలాగే ఇందిరమ్మకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం వారు ఎలాంటి ప్రమాణాలు చూస్తున్నారు, ఏవి ఖచ్చితంగా పాటించాలి, ఇలాంటి ప్రాథమిక సమాచారం అంతా కూడా ఇంటి యజమానికి అందించి వారిని ఒప్పించి వారికున్న ఆ స్థలంలో చక్కటి ఇంటి నిర్మాణ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి కాలం మార్కింగ్ చేసి వచ్చాను. మీరు చూస్తున్నారు వెనకాల ఉన్నటువంటి రేకుల రూము. అంత చిన్న ఇల్లు అంటే 12x18 ఇంటి లోపల కుటుంబ సభ్యులు 8 మంది కుటుంబ సభ్యులు చాలా రోజులుగా ఉంటున్నారట. చూసారా? అంటే సొంత ఇంటి యొక్క కళ, సొంత ఇంటి పైన ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన వారిని ఏ విధంగా కదిలించింది.